జగిత్యాల జిల్లాలో డీఏపీ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు బీజేపీ నాయకురాలు బోగస్ శ్రావణి. ఎంఆర్పీ 1350 రూపాయలు ఉన్న బస్తాను 1950 రూపాయలకు వరకు విక్రయిస్తున్నారని, రైతుల్ని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. బ్లాక్ మార్కెట్ని అరికట్టి రైతులకు నిర్ణీత ధరలకే ఎరువులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా డిస్ట్రిక్ట్ కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ గారు తిరుపతి అన్న గారు, అదేవిధంగా మా కార్యదర్శి గారు ముత్యం రెడ్డి గారు, సీను గారు, మా యువ నాయకులు, మా పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులందరము కలిసి, మా కార్యకర్తలందరము కలిసి గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారిని కోరడం జరిగింది సత్వరమే దీని మీద స్పందించి ఎక్కడికక్కడ కూడా కాన్సర్న్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఆర్డర్స్ పాస్ చేయాల్సిందిగా, జనరల్ ఆర్డర్స్ పాస్ చేయాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడైనా స్పందించి అసలు రేటుకి, అంటే అసలు రేటు 1350కే డిఏపి బస్తాలు రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోమని వారిని కోరడం జరిగింది. నిజంగా చెప్తా ఉన్నాము, మరొకసారి చెప్తా ఉన్నాము, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ ఒక్క రూపాయిని వదలట్లేదు, ఏ ఒక్క వర్గాన్ని వదలట్లేదు, ఆఖరికి వస్తే మనకింత అన్నం పెట్టే రైతులను కూడా వదలట్లేదు. మేము చెప్తున్నాం కదా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఎందుకంటే అంత ధైర్యంగా 600 రూపాయలు ఎక్కువకి వివిధ షాపులలో అమ్ముతున్నారు, బ్లాక్లలో దందా నడుస్తుంది అంటే ఎందుకు నడుస్తుంది? ముడుపులు అందుతేనే కదా. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల దగ్గర నుంచి పైన నాయకుల దాకా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి, రాష్ట్ర ప్రభుత్వంలో వెలగబెడుతున్నాం మేము పదవులు అనుకున్న నాయకులకి ముడుపులు అందుతేనే కదా వాళ్ళకి నిమ్మకు నీరెత్తనట్టు ఊరుకునేది. వాళ్ళ బలం ఉంటేనే కదా అధికారులు కూడా భయపడింది, అమ్మే వాళ్ళు కూడా భయపడింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఇట్లాంటివి చూస్తూ ఊరుకోము. విద్యార్థుల్ని బాధ పెట్టిండ్రు, ఊరుకోలేదు. ఈరోజు అందరికీ అన్నం పెట్టే అమ్మగా పిలిచేటటువంటి రైతన్నను బాధ పెడతా ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నాము, భూమి తల్లి కన్నీరు గారుస్తుంది, ఆ పాపం ఊరికే పోదు, ఉసురు తగులుతుంది. మా భారతీయ జనతా పార్టీ నిజంగా చెప్తా ఉన్నాం, మేము మళ్ళీ రోడెక్కే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు, మీరే తీసుకొస్తా ఉన్నారు. మీ దుర్మార్గమైన మీ చిల్లర చర్యలతో, మీ చిల్లర రాజకీయాలతోని రైతుని ఏడిపించి ఈ విధంగా కష్టపెట్టి మరీ మిమ్మల్ని వారి ఉసురు పోసుకుంటున్నారు. మీరు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ రైతు గోసకి బీజేపీ భరోసా అందిస్తుంది. మేమందరం కూడా కదం తొక్కి వాళ్ళ కోసం పోరాటం చేస్తాము. ఇమీడియట్గా ఇవి ధరలు తగ్గించి ఇవ్వని లేని పక్షంలో డెఫినెట్గా మేమందరం కూడా రోడెక్కే పరిస్థితి కనిపిస్తూ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ కలెక్టర్ గారిని వినమ్రంగా మరొకసారి కూడా కోరుతా ఉన్నాను. ఇమీడియట్గా వాళ్ళైతే బ్లాక్లో ఏదైతే ధరలు పెంచి ఇస్తున్నారో అది ఇమీడియట్గా తగ్గించి ఎంఆర్పీ రేట్ 1350 ఇప్పించవలసిందిగా కూడా మరొకసారి కోరుతా ఉన్నాను. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసం ఎన్నిటికీ బాగుపడదని అంటుంటారు. దాన్ని నిజం చేసి చూపించింది గత టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతుని రాజును చేస్తానని మభ్యపెట్టి అందలం ఎక్కించి వారు అందలం ఎక్కి అరచేతిలో వైకుంఠం చూపించి ప్రభుత్వం అయితే ఫామ్ చేయగలిగినారు, కానీ రైతు వెన్నెముక విరిచి కూర్చోబెట్టిన వైనం మనం చూసినాం. లేదు మేము రైతుని సింహాసనం మీద కూర్చోబెడతాము, నిజంగా మేము రాజును చేస్తామని చెప్పి మభ్యపెట్టి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. కానీ వెన్నుముక విరవడం కాదు, రైతు ప్రాణాలు తీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా
మనకు చెప్తా ఉన్నాయి, వాళ్ళ చేష్టలు చెప్తా ఉన్నాయి. అసలే వర్షాలు లేక, సాగుకు నీరు లేక ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ చేతగాని కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రంలో ఉన్న నాయకులు కానివ్వండి, ఈడున్న నాయకులు కానివ్వండి, చేతగాని నాయకులు కనీసం సాగు నీరు, పంట పండించడానికి సాగునీరు ఇవ్వని పరిస్థితులలో అట్లాంటి దద్దమ్మలుగా వారు మారి నాయకులు ఈ రోజున రైతులు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ముందే నష్టపోయి ఉన్నారు, కొన ఊపిరితో ఉన్నారంటే ఆ కొన ఊపిరిని కూడా తీసేసి మొత్తంగా వాళ్ళని చంపేద్దామనేటటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా రైతులకు అత్యవసరమైనది ఎరువులు. డిఏపి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ డిఏపి అసలు రేటు ఎంఆర్పి రేటు 1350 అయితే మీరు బ్యాగ్ మీదనే చూడొచ్చు, అసలు రేటు 2840 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ 1490 రూపాయల 25 పైసల సబ్సిడీ ఇస్తుంది ఒక బ్యాగ్కి. అంటే అసలు ఎంఆర్పి రేట్ 1350 రూపాయలు. ఈ బ్యాగ్ మీదనే ఉంది, ఇంత చక్కగా ప్రింట్ చేసి ఉంది. కానీ జగిత్యాల జిల్లాలో ఎక్కడ చూసినా నాకు తెలిసి రాష్ట్రం అంతా ఈ ప్రాబ్లం ఉంది. ఇట్లా చేస్తున్నారు రాష్ట్రం అంతా కూడా. ఈ అసలు రేటు 1350 అయితే అమ్మేది 1950 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే 600 నష్టం రైతుకి. ఇంత దారుణమా, ఇంత దోపిడీయా? ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు స్వయంగా వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వ్యవసాయం చేయాలంటే కావాలి, పంట వేయాలంటే ఇప్పుడు కావాల్సిందే ఎరువులు. ఈ రేట్ ఇస్తేనే అమ్ముతామని, ఎందుకంటే సొసైటీలకు లేదు సప్లై. రాష్ట్ర ప్రభుత్వం సొసైటీలకు ఇస్తుందా అన్న? ఇస్తలేదు. సొసైటీలకి ఎరువుల సప్లై లేదు, డిఏపి కానీ యూరియా కానీ సప్లై లేదు. మొన్నటికి మొన్న ఏదో పనికిరాని జీవాలు తీసుకొని వచ్చి ఇంతకుముందు లారీ ఛార్జెస్, ఎరువులకి సొసైటీకి వచ్చే లారీ ఛార్జెస్ ఇంతకుముందు ఫ్రీ ఉంటుండే, దాన్ని కూడా ఎత్తేసిందంట. ఫ్రీగా మేము ఇవ్వలేము, లారీ ఛార్జెస్ కట్టాల్సిందే, చెల్లించాల్సిందే అని. దానివల్ల వీళ్ళకు, తదనంతరం చూస్తే రైతులకు. అసలు నష్టపోయేది ఎవరు? ఇక్కడే ఎట్లా చూసినా కూడా అసలు నష్టపోయేది రైతులే. ఆ భారం పడేది రైతుల మీదనే. ఇక్కడ సొసైటీలలో ఎరువులు దొరకక, సొసైటీలకు సప్లై లేక, దాన్ని అదునుగా చూసుకొని బ్లాకులలో కొంతమంది దళారులు ఇష్టం వచ్చినట్టు బ్లాక్ దందా నడుస్తూ ఉంది, బ్లాక్ దందా చేస్తూ ఉన్నారు. 1350 ఉండాల్సిన అసలు రేటు, ఎంఆర్పి రేటు 1950కి ఒక బస్సాకు అమ్ముతున్నారు. 600 నష్టం. ఇంత దారుణమా? ఇక్కడున్న నాయకుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, ఇక్కడున్న నాయకుల దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా ముడుపులు అందుతున్నాయి. మాకున్న ఇన్ఫర్మేషన్. రైతులను కూడా వదలరా? 1-2 రూపాయలు కూడా వదలరా? ఎట్లా కోట్లు దండుకుంటున్నారు? అవి ఇవి, ఆ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు అని పేరు చెప్పి కనీసం రైతుల్ని, అన్నం పెట్టారు, మనకు అన్నం పెట్టారు, రైతుల్ని కూడా వదలరా? ఈ 1-2 రూపాయలు కూడా వాళ్ళకు కూడా అందులో నుంచి కూడా ఇది ఎట్లుంది తెలుసా? తినే ముద్దను నోటి దగ్గర నుంచి గుంజుకున్న పరిస్థితి ఉంది.